ఈరోజు మీతో ఏదో మాట్లాడదామని వచ్చారు ఆయన. మీరు చెప్పే అవకాశం ఇస్తే మాట్లాడతారు. మీ అభిమానం ఉప్పొంగిపోతుంది. సో ఆయన చెబుదాం అనుకున్నది ఏదో అవట్లా, ఏదో వేరే పని మీద వచ్చారే, మిమ్మల్ని ఏదో అడగబోతున్నారు. అది ఏం అడగబోతున్నారో కలుగుతుంది దయచేసి. సో శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వారిని మాట్లాడమని మనం అందరం అడుగుదాం. ఎందుకు పిలిచారు అసలు మమ్మల్ని ఇక్కడికి అని అడగాలి కదా. మనం బేసిక్ అదే కదా. మీ అభిమానానికి హద్దులు లేవు. అయిపోయాక ప్రోగ్రామ్ అయిపోయాక మనకి ప్రసాదం వ్యవస్థ కూడా ఉంది దయచేసి. కాబట్టి ప్రసాదం కూడా మీతోనే ఉండి చేస్తారైనా, మీతోనే ఉంటారు చాలాసేపు. ఫోటోలు దిగచ్చు, ఏదైనా చేయి. వారు ఎందుకు వచ్చారో మనం హరే కృష్ణ దయచేసి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్టపల్గుణ సఖ పింగాక్షో అంశవిక్రమ ఉదవిక్రమణశ్చైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణధాత చ దశగ్రీవశ్చ దర్ప ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పడే నిత్యం యాత్రాకాలే విశేషత సర్వత్ర ముక్తమైనాస్తి సర్వత్ర విజయీ భవేత్. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ భద్రకాళి మాయకి, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి, శ్రీ గోవిందా స్వామి భగవాన్ కి, వరంగల్ భక్త బృందకి, అభయ విజయ ఆంజనేయ స్వామికి గోవింద. చాలా నాన్న నిశ్శబ్దంగా ఉందాం, కాస్త చెప్పింది విందాం. గోపి ఓ చిన్న కథ చెప్తాను అమ్మ, మీ చెవులు మాత్రం వాడాలి, నోరు వాడద్దు ప్లీజ్ నాన్న. డోర్ అవతల నోరు, అంతవరకు నో హోరు. డోంట్ మేక్ దిస్ ఇస్ లైక్ ఎ సీ షోర్. ప్లీజ్ బీ కేర్. ఒక సందర్భంలో మర్యాద రామన్న గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, సార్ మా ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది సార్ అన్నాడు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు. నేను, మా ఆవిడ, 2 పిల్లలు, 2 ఎడ్లు, ఒక ఆవు ఉంటుంది అన్నాడు. అవునా, సరే ఇదిగో నువ్వు మీ ఇంట్లో 2 ఎడ్లు కట్టేసి వారం తర్వాత రా, ఎలా ఉందో చెప్పు అన్నాడు. అసలే ఇల్లు ఇరుగ్గా ఉందని వచ్చాడు. వాడికి 2 ఎడ్లు ఇంట్లో కట్టేస్తే అది పేడ వేస్తుంది, ఎత్తాలి, గొడవ గోsti. మరి పెద్ద ఆయన చెప్పాడు, ఇంకేం తప్పదు. వాడు విన్నాడు, ఉన్నాడు. వారం తర్వాత వచ్చాడు, ఎలా ఉంది ఇల్లు అన్నాడు. చాలా ఇరుగ్గా ఉందండి, ఇంకా ఇరుకైపోయి చాలా ఇబ్బందిగా ఉందండి అన్నాడు. సరే ఒక ఎద్దు తీసేయి, మళ్ళీ వారం తర్వాత రా అన్నాడు. ఒక ఎద్దు బయట ఎట్టాడు. వారం తర్వాత వచ్చాడు. ఎలా ఉందంటే కొంచెం ఫ్రీగా ఉందండి అన్నాడు. మళ్ళీ ఇంకో వారం ఈ 2వ ఎద్దు కూడా తీసేసి మళ్ళీ వారం తర్వాత వచ్చి చెప్పు అన్నాడు. 2వ ఎద్దు కూడా తీసేసి వాడు వారం తర్వాత వచ్చి ఇప్పుడు ఎలా ఉందన్నాడు. ఇల్లు చాలా విశాలంగా ఉందండి. పెన్నాకుడు అదే ఇల్లు. ఆడు ముందు కంప్లైంట్ ఏంటి, ఇప్పుడు ఏమంటున్నాడు వీడు, ఎక్కడి నుంచి వచ్చింది విశాలం, సాగుద్దా, అదే రబ్బర్ బ్యాండా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇప్పుడు మనకున్న వనరుల్ని, మనకున్న వ్యక్తుల్ని వాడుకునే మన ఇంటిని బాగు చేసుకోవాలి, సర్దుకోవాలి. దానికోసమే ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి, ఎందరో వ్యక్తులు కష్టపడుతున్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. అదే కోవలో, అదే క్రమంలో అభయ హిందూ సేన ఇప్పుడు అదే పని చేస్తుంది. అభయ హిందూ సేన మొట్టమొదట 2 ఏళ్ల నాడు 2024 జూన్ 16 అమ్మవారి పాదాల దగ్గర విజయవాడలో కృష్ణా తీరాన ప్రారంభించడం జరిగింది. ప్రథమ వార్షికోత్సవం తిరుపతి వెంకన్న పాదాల దగ్గర
ద్వితీయ వార్షికోత్సవం కింద చూసుకో పైన మన తెలంగాణలో మన భద్రకాళి అమ్మవారి యొక్క పాదాల దగ్గర, మన వరంగల్లో, మన హనుమకొండలో మనం ఈ కార్యక్రమాన్ని ఈ ట్రై సిటీలో చేసుకోబోతున్నాం. మన ద్వితీయ వార్షికోత్సవానికి స్థల నిర్ణయం జరిగింది. ఒక వారం తర్వాత కన్ఫర్మేషన్ వచ్చాక మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. శబ్దం చేయకుండా కుర్చీలు వేయచ్చు, బుర్రవాడండి. మనం అంటే ఒక మాట చెప్పారు, క్యాచ్ ఫిష్ బట్ డోంట్ వెట్ ద హ్యాండ్ అని. అందుకని ప్రతిదానికి సౌండ్ చేయకండి, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయండి, సందర్భం చూసుకుని చేయండి. అర్థమైందా? మంచి పనులు ఓర్పుతోనే చెయ్యాలి, లేకపోతే మార్పు రాదు. మనం చూస్తున్నాం మన దేశంలో గత 12 ఏళ్ల క్రితం మన పరువు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మన విలువ దేశాల్లో, ఇతర దేశాల్లో, మన దేశంలో. అమ్మ ఇంకా మాట్లాడుతున్నారు బుద్ధిహీనులు ఎవరో, వాళ్ళకి బుద్ధిహీనులు అని పేరు పెట్టాను. బయటకు వచ్చేయండి, ఏం పర్లేదు, నేనేమనుకో. ఇక్కడ మాట్లాడకండి. మనం ఇప్పుడు మాట్లాడాలి, కానీ ఇక్కడ మాట్లాడకూడదు. ఇతర వ్యక్తులతో మాట్లాడాలి, మన ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడాలి, మన అపార్ట్మెంట్లో పక్కన అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, మన బంధువులతో, స్నేహితులతో మాట్లాడాలి. మాట్లాడి ముఖ్యంగా మన ఆడపిల్లలు, కేవలం తెలంగాణలో ఈ 10 ఏళ్లలో దాదాపు 32,000 మంది పైన ఆడపిల్లలు ఎత్తుపోయారు. 32,000 మంది ఆడపిల్లలు రికార్డెడ్గా ఎత్తుకుపోయారు. గూగుల్ కూడా చెప్తుంది. రికార్డు కాకుండా ఇంకెంతమందో తెలియదు. దేశవ్యాప్తంగా లక్షల మంది. ఈ లక్షల ఆడపిల్లల గర్భాల నుంచి ఓ శివాజీయో శంభాజీయో రావాల్సి ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాలు నలిగిపోయి నాశనం అయిపోయి, వాళ్ళ శరీరాలు అమ్మబడి, నరకబడి, ఛిద్రమైపోయి, రకరకాలుగా మతం మార్చబడి ఎన్నో అయిపోయి ఉంటాయి. వాళ్ళందరినీ అమ్మా నాన్న ఎందుకు అన్నారు? ఎవడో వచ్చి ఎత్తుకుపోయి ఈ పిల్లని అమ్మేసి ఓ స్లేవ్ కింద నాశనం అయిపోవడానిక. కానీ అలా ఎందుకు జరుగుతుంది? మనం వాళ్ళకి ఏం చెప్పకపోవడం వల్ల. ఏం చెప్పాలి మనం? కట్టు, బొట్టు, జుట్టు, ఈ 3 చెప్పలేదు మనం. మన ఆడపిల్లలు చెడ్డపిల్లలు కాదు, కానీ మనం ఏం చెప్పకపోవడం వల్ల వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యారు. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందుకని ఎవడో వచ్చి ఎక్స్ప్లాయిడ్ చేశాడు. ఏం చేశాడు? ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్స్ప్లాయిడ్ అవ్వరు కదా. ఇలా ఎక్స్ప్లాయిడ్ అవ్వడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటంటే హేతువాదం అని. ఏంటి ఈ రోజుల్లో కూడా ఈ బుట్లు ఏంటి ముసల్దాన్లాగా అని ఒక విధమైనటువంటి యావగింపు తీసుకురావడం. ఆ తర్వాత ఈ చక్కగా ఉండే పిల్ల ఎక్స్ప్లెయిన్ లేదు కాబట్టి ఎక్స్పోజ్కి వెళ్తుంది, తర్వాత ఎక్స్ప్లాయిడ్ అయిపోతుంది. పూర్వం మనం మన జాతి స్త్రీల గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పటికీ అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. అలా మనం పూర్వం చెప్పుకున్న వాళ్ళు ఒక సావిత్రి ఉంది, ఓ సుమతి ఉంది, సూర్యుడిని 3 రోజులు ఆపేసిన తల్లి. కానీ ఇప్పుడు తరం ఆడపిల్లలకి తెలుసా వాళ్ళు ఎవరు? ఎందుకు తెలియదు? అమ్మలకే తెలియదు కాబట్టి. శ్రీ నారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు చెప్పండి అందరూ? నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా. ఇది ఎవరికి తెలుసు? ఏమన్నా అంటే బాగుండదు. ఎంతమంది గంగా గంగా అంటూ స్నానం చేస్తున్నాం మనం? ఏదో బెంగతో స్నానం చేస్తున్నాం. ఉన్నారు, లేరని కదా, అలాంటి వాళ్ళు కాకపోతే ఇక్కడ రారు కదా. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం? నేర్పిస్తున్నాం. తినే ముందు ఎంతమంది బ్రహ్మార్పణం చెప్పి, అన్నపూర్ణ సదాపూర్ణే చెప్పి ఎంతమంది తింటున్నారు? ధన్యవాదాలు. అలా కాకుండా ఏదో గేదెల్లాగా పక్షుల్లాగా పెట్టేస్తే ఓకే అని తినేస్తుంది జంతువుల్లా. అలా కాకూడదు.
మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూర్చోండి సార్, కూర్చో. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నమాజులు చేసేటువంటి వ్యక్తులు ఈ దేశంలో దండిగా ఉన్నారు. అది వాళ్ళ హక్కుగా వాళ్ళ బుక్ చెప్పినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మనం బొట్టు పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నాం. ముస్లిమ్స్ చిన్న పిల్లలు, సంఖలో ఉండే పిల్లలకు కూడా వాళ్ళు టోపీ పెడుతున్నారు. స్కల్ క్యాప్, హిజాబు, బుర్కా. మనం మారకపోతే మన పరిస్థితి ఏమవుతుందంటే ఇలాంటి మీటింగులు ఉండవు. మీటింగ్ తర్వాత ఈటింగ్ ఉండదు, ఓన్లీ బీటింగే ఉంటుంది. బంగ్లాదేశ్లో 71లో పాకిస్తాన్ నుంచి దాన్ని సెపరేట్ చేసినప్పుడు పాకిస్తాన్ వాళ్ళే ఆ బంగ్లాదేశ్లో 30 లక్షల మంది ముస్లింలను చంపేశారు. వాళ్ళు ముస్లింసే, కాకపోతే షియాలు సున్నీలు హిందువుల్ని వేలాదిగా లక్షలాదిగా చంపేశారు. పాకిస్తాన్ బంగ్లా పుట్టిన 2 సందర్భాల్లో కనీసం 40 లక్షల మంది హిందువులు చంపేశారు. ఊచకోత బోల్డన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి ఫోటోల రూపంలో. ఇప్పుడు అలాంటిది రిపీట్ చేయాలని వాళ్ళు చాలా కోరికగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కోరిక మాత్రమే కాదు, దానికి రుజువు ఏంటి అంటారేమో, ప్రతిసారి కత్తితోనే చేయాలని అనుకోరు వాళ్ళు. వాళ్ళు కత్తి కర్ర కంటే బుర్ర ఎక్కువ వాడుతున్నారు. మీరు గమనించాలి. IVF సెంటర్ అంటే తెలుసా? దేనికది? అవునా? ఫెర్టిలిటీ సెంటర్. దేనికి? పిల్లలు పుట్టిన వాళ్ళ కోసం. అవన్నీ వీధి కోటి ఎందుకు వస్తున్నాయి? ఎవరి కోసం వస్తున్నాయి? దాంట్లోకి వెళ్ళేది ఎవరు? హిందువులేనా? ముస్లింలు ఎవరు అందులోకి వెళ్తలేదే. నీకు ఒక్క పిల్లోడు పుట్టడు 13 ఏళ్ళు అయినా 15 ఏళ్ళు అయినా. ఎందుకని? నీ తిండి సరిగా లేదు, నీ జీవితం సరిగా లేదు, నీ ఆలోచన, నీ ధారణ సరిలేదు. మరి వాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళ గర్భాలు నాశనం చేయడానికి లేదు, ఆడవాళ్ళ గర్భంలో వారి విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉండి ఆల్రెడీ చాలా చేశారు. చాలా అంటే చాలా చేశారు, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క చిలుకూరులో గరుడ ముద్ద బ్రహ్మోత్సవాల్లో ఆ ధ్వజం ఎగరేసినప్పుడు ఆ గరుడ ముద్ద కోసం 2 లక్షల మంది ఆడవాళ్ళు వచ్చారు. అంటే ఎంత ఇబ్బందికర స్థితిలో ఉందో హిందూ సమాజం మీరు ఆలోచించండి. ఎక్కడ ఏ ముస్లిము ఆ స్త్రీ కూడా పిల్లలు పుట్టలేదని ఎక్కడ తిరగట్లే, కంటూనే ఉన్నారు. వాడు ఎవడో ఒకడు చెత్త వేసుకెళ్ళే రిక్షా లాంటి వాహనం, అందులో 4 ఉన్నారు, కింద 3 ఉన్నారు. ఎక్కడ ఉంటావు అంటే ఈ ఫ్లైఓవర్ కింద ఉంటాడంట. ఎంతమంది సంతానం? 7. అదే పని మీద ఉన్నాడు. మనం అపార్ట్మెంట్ ఉంటుంది, ఉద్యోగం డిపార్ట్మెంట్లో ఉంటుంది, కానీ మనం లింగుమని ఒక్క లింగానికి అనడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఒక లింగం కూడా బోర్డు లింగమే అంటాడు. మన వాళ్ళు కనే విషయంలో పూరుగా ఉన్నారు, తినే విషయంలో పూరుగా ఉన్నారు, వినే విషయంలో పూరుగా ఉన్నారు. ఇంకెందులో మనం రిచ్గా ఉన్నాం? మన జీవితాలను తగలేసుకునే దాంట్లో రిచ్గా ఉన్నాం. అపార్ట్మెంట్ కొందామా, స్థలం కొందామా, సైట్ కొందామా, పొలం కొందామా? మీరు గమనించాలి, నువ్వెన్ని కొన్నా ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే కొంటున్నావు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లకి గోరింటాకు పెట్టాలి, ఎవరు పెట్టాలి? అమ్మ పెట్టాలి. చూసారా ఆన్సర్? ఏం పేరమ్మా మీ పేరు? లలితాంబిక గారు. గట్టిగా. ఆడపిల్లకి అమ్మ పెడుతుందా? పక్కింటి వాళ్ళు పెడుతున్నారా గోరింటాకు? ఎవరో అబ్దుల్లా వచ్చి పెడుతున్నాడు. వాడు గోరింటాకు ఒకటే పెట్టట్లే, వాడి శరీర భాగాల్లో ఎన్నో పెడుతున్నాడు పెళ్ళికి ముందే. చీర ఎవరు కట్టాలి? ఒక ఆడపిల్లకి అమ్మ కాకపోతే పెద్దమ్మో చిన్నమ్మో కట్టాలి. ఎవడో అబ్దుల్లా వచ్చి చీర కొడుతున్నాడు, చెయ్యి ఎక్కడెక్కడో వేసి, దానికి మళ్ళీ 10,000. అంటే అబ్దుల్లా తప్పేమన్నా ఉందా? వాళ్ళని లోపలి పిలిచిన లోఫర్గాళ్ళు ఎవరో. అందుకని కొత్త చెప్పులు నా 700. ఎందుకు చెప్పాను?
అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసి కొడతా అని చెప్పడానికి. ఇలా చెప్పినా సిగ్గు రావట్లే. అన్ని మతాలు సమానం అనే దరిద్రులు కేవలం హిందువుల్లో మాత్రమే ఉంటారు. నిరూపించండి, 10 లక్షలు ఇస్తాను భద్రకాళి సాక్షిగా, 10 lakhs. కాబట్టి ఎవరు మారాలి ఇప్పుడు? పిల్లలు మారాలంటే ముందు అమ్మా నాన్న మారాలి. కాబట్టి మీలో దరిద్రులు ఉన్నారా అని నేను ప్రశ్న వేస్తున్నాను. మీలో దరిద్రులు ఉన్నారా అంటే అర్థం ఏంటి? మీలో సెక్యులర్ కుక్కలు ఉన్నారా? మీలో సెక్యులర్ కుక్కలు ఉన్నారా? సెక్యులర్ భావజాలం క్యాన్సర్ కంటే ప్రమాదం. ఇక్కడికి ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ 4th స్టేజ్ క్యాన్సర్కి ఆన్సర్ వచ్చింది, స్పాన్సర్ సోమనాథుడి రూపంలో వచ్చి. కానీ సెక్యులరిజం అనే క్యాన్సరు మన దేశాన్ని విభజించేదాకా ఊరుకోదు. అది ఎవడో దరిద్రుడు ద్రవిడిస్తాన్ అంటాడు. నిన్న నాకు ఎవడో ఫోన్ చేశాడు మొన్న, అది ట్రూకాలర్లో సౌత్ ఇండియన్ అని ఉంది. మన పెద్దవే. మళ్ళీ ఏమంటాడు తెలుసా? మీరు అసలు మీకు తెలీదు, ఆ నార్త్ ఇండియా వాళ్ళు మన ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంటాడు. నేను రిప్లై ఇచ్చాను, అతను ఇక్కడ వ్యాపారం చేయొచ్చు, మార్వాడి కావచ్చు, లేదా మరొక మరాఠీ కావచ్చు, రాజస్థానీ కావచ్చు, వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి నీ కూతుర్ని అయితే ఎత్తుకెళ్ళరు కదా, గ్యారంటీ. నీ ఇల్లు అయితే కబ్జా చేయరు కదా, గ్యారంటీ. నువ్వు తినే దాంట్లో ఉమ్ము వచ్చ మలం అయితే కలపరు కదా. కానీ నువ్వు ఎవరినైతే భయ్యా అంటావో వాడైతే ఇదన్నీ చేస్తారు కదా. నీ పిల్లాన్ని ఎత్తిపోతారు కదా. 2 ఆడపిల్లల తల్లిని ఎత్తిపోయాడు, ఆ పిల్లల కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. 2 ఆడపిల్లల తల్లి మొగుడి దగ్గర అనుభవించిన తర్వాత కూడా ఎవడో ఒక అబ్దుల్లా వచ్చి గోకితే వాడి వెనకాల వెళ్ళిపోయిందంటే వాడు ఏ విధమైనటువంటి మత్తు పెట్టాడు? మరుగుమందు అని అంటారు. పెడితే బానిసల్లా పడి ఉంటారు. కాబట్టి మన ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ముందు మనకి సోయి ఉండాలి కదా. మీలో ఎవరైనా దరిద్రులు క్రిస్మస్ కేక్ తిన్నారా? చూసారు, డైరెక్ట్గా దరిద్రులు అని పిలుస్తున్నాను నేను. మళ్ళీ వెనక్కి తీసుకోని సోమా ఈ పదాలు. 1 side స్టెప్ ఇన్, వారు 1 side. అదవుతుందా? నేను ఏ పదం ఏదో వెనక్కి తీసుకోను, ముందే చెప్తున్నా. విషయం ఏంటంటే మనం ఇంకా నటించడం ఆపేయకపోతే మనకు అంజలి గట్టించడానికి ఎవరూ ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ పడుకోబెట్టిన శవం, నిలబెట్టిన శవం, పడుకోబెట్టిన శవం, నిలబెట్టిన శవం. కాకతీయులు ఎవరిని ఆరాధించారు? బాగా శివుణ్ణి ఆరాధించారు. అటువంటి శివుడు 800 ఏళ్ల క్రితం కాకతీయులు కట్టిన గుడి మొన్న ఎవడో పోరంబోకి ఏదో కూల్చేశాడు. ఓ మసీదు గోడ మీద వచ్చపోయలేవు నువ్వు, ఓ గుడి కూల్చేస్తావరా గండుగా? ఏంటి వాడి ధైర్యం? వాడెవడో మతం మారిన కుక్క అయి ఉంటాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మీరు, నా రిక్వెస్ట్, ఒక్కసారి జై శ్రీరామ్. ఎవడు ఫోన్ చేసినా, ఎవడు కనబడినా ఇది చెప్పండి. ఆ రిప్లై వస్తే దానికి తగ్గట్టు రెసిప్రికేట్ అవ్వండి. రాలేదా దానికి తగ్గట్టు రెసిప్రికేట్ అవ్వండి. మీరు మొహమాటం మీకుంది, వాడికి లేదు. మీరు ఇప్పుడు ఇదిగోండి, ఇది పండు. బాబు ఎవరై తాళాలు? బాబు ఎవరై తాళాలు బాబు? తర్వాత వేసిపోతాం. అమ్మో పండు కోసం తీసాం, తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోద్ది. ఇచ్చేయండి. సో ఈ పండుని నేను ఎలా పట్టుకుని, అలా అక్కడ దేవుడు ఉన్నాడు, కృష్ణార్పణం అని మీలో ఎవరికి ఇచ్చినా తీసుకుంటారు. మీరు మీ స్నేహితురాలో, మీ స్నేహితుడో, ఓ గొర్రె, ఓ క్రిస్టియనం ఇలాగే మామిడి పండు తీసుకుని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓ అని ఆ గొర్రెకి ఇవ్వండి. ఇప్పుడు చూడండి, మెలికలు ఎన్ని మెలికలు తిరుగుతుంటారు? రాగులతో నిమ్మ కలిపిపోతా అని తిరుగుతుంది. అవునా? మీరు ఇంట్లో ఏమైనా కలిపారా? ఇంజక్షన్ చేశారా? రెసిన్ కలిపారా? ఏం కలపలే. జస్ట్ పైన ఓం, కింద డామ్. ఎందుకని అది గొర్రె కాబట్టి. ఆ గొర్రెకి ఏమైంది? విషం ఎక్కింది కాబట్టి. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్,
మీరు నోరిప్పితే జై శ్రీరామ్ అనండి, లేదా జై శ్రీమన్నారాయణ, హరే కృష్ణ, జై గోవింద, శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, ఏదో ఒకటి అంటేనే షాప్లో కొనండి. వాడు కూడా అంతే. ఒక కార్యకర్త నన్ను వెనకాల మాట్లాడద్దు, టీ షర్టు ప్లీజ్. ఒక ఆయన షాపులో అలా అడుగు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళిపోతున్నారు. సార్ సార్ సత్యనారాయణ గారు వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నాడు. అంటే నేను మీ షాప్లో కొనాను సార్ అన్న. ఎందుకు సార్ అన్నాడు. మీరు ఆ ఫోటో పెట్టారు అన్నాడు. ఏం ఫోటో అది? ఓంకారం, చొక్కా, చెక్క. అర్థం కాలే? చొక్క అంటే నక్షత్రం అండి, చెక్క అంటే తెలుసు కదా, 2 చెక్కలు. 2 చెక్కలండి, ఒక చుక్క, 2 చెక్కలు, ప్రపంచానికి బొక్కలు. అర్థం చేసుకోండి అక్కడ. సో విషయం ఏంటంటే ఇది చూసి ఓంకారంలో ఈ చొక్క ఏంటి, ఈ చెక్క ఏంటి, నేను అంటే మన షాప్కి అందరూ వస్తారు కదండి అన్నాడు. మరి ముస్లిం షాపు కూడా వెళ్తాడు కదా హిందూ, క్రిస్టియన్ షాప్ కూడా వెళ్తాడు కదా హిందూ, ఆడు పెడతాడు ఈ ఫోటో. దీన్ని అప్పీజ్మెంట్ అంటారు. అవసరం లేదు, అది తీస్తే కొంటా లేదా కొన్నాను. ఇలా మన వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. మొన్న ఒక ఆటోని ఓలాలోనో ఊబర్లోనో పిలిచింది ఓ ఆడగొర్రె, అది చర్చి. దాని మీద హనుమంతుడు ఉన్నాడు. ఈ ఫోటో ఉంది, నేను ఎక్కడం. ఇప్పుడు నేను బోక్ బైబిల్ ఫాలోయర్ని, అందుకని మాది 7 బ్యాచ్. ఇంత పవర్ఫుల్ హనుమంతుడు ఉంటే నేను ఎక్కడం. మా వాడు పవర్లెస్, టవర్లెస్, క్లెవర్లెస్, అందుకని మేము అని ఏదో రిజెక్ట్ చేసి ఆ ఆటో పిల్లోడు బాధపడి వీడియో చేశాడు. వీళ్ళకి శరీరాలు ఇచ్చిందే మనం, పేరు ఇచ్చింది మనం, అవి వదిలేయాలి కదా వీళ్ళు. మనం ఇచ్చిన శరీరాలు మన పేర్లతో బతుకుతున్నారు. అది మానేసేసి ఈ ఓన్లీ కేవలం ప్రసాదాన్ని రిజెక్ట్ చేస్తే ఎలాగా కదా. సో మనం మొహమాటం వదిలేయాలి. మొహమాటం వదిలేసి నిక్కచ్చిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నదే కచ్చి, మనకు ఉండాల్సిందే నిక్కచ్చి. నేను చెప్పే నిజం పచ్చి, అందుకే వరంగల్ వచ్చి. అర్థమైందా? ఈ విషయాలు ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి. మనం 28వ తేదీ జూన్ అంటే 40 రోజులు ఉంది. ఈ 40 రోజుల్లో మనం అందరం అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవం ఇక్కడ ఘనంగా జరుపుకుని దాదాపు దాంట్లో 1500 మంది కెపాసిటీ పట్టే హాల్ తీసుకోబోతున్నాం. సో మన వాళ్ళందరినీ ఎలా మనం పిలుద్దాం, ఎలా కలుద్దాం, నానా గోపి చూడాలి. ఎలా పిలుద్దాం, ఎలా కలుద్దాం, ఎలా జాగృతం చేద్దాం, ఆ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేద్దాం, దానికోసం మనం ఏం చేద్దామో ప్లాన్ చేద్దాం. ముందుగా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ మా లాయర్ శ్రీకృష్ణ గారితో మొదలుపెట్టి ఒక్కొక్కరు పరిచయము 1 మినిట్ మాట్లాడు. అర్థమైందా? ఏం చేద్దాం, మీ అనుభవాలు, మీ సలహాలు, మీ సూచనలు అన్నీ ఇవ్వండి. ఆల్ మస్ట్. ఓకేనా? భారత్ మాతాకి. అయితే దీంతో నేను మాట్లాడడం కాదు, తల్లులు మాట్లాడితే అది ధర్మంగా ఉంటుంది. అందువలన ఈ మేడం, ఈ మాతాజీ ఒక్కరితో మొదలు పెట్టండి. భద్రకాళి మాయకి, అభయాంజనేయ స్వామికి. రైట్, మాట్లాడండి. 1 by 1 మాట్లాడండి. ఎవరో మాట్లాడద్దండి. అమ్మా అమ్మా వావ్, చాలా మనం మన ధర్మం కోసం జూన్ 28వ తేదీ కార్యక్రమం కోసం హిందువుల్ని ఎలా సమీకరిద్దాం, దీని మీద మీరు మాట్లాడండి, మేము వింటాం. ఎలా చేద్దాం, ఎలా హౌ విల్ ఇన్వైట్ వాళ్ళని ఎలా పిలుద్దాం. రైట్ రైట్ రైట్, కూర్చోండి అమ్మా. అమ్మా మీరు ఇదంతా
మాటలు అంతా సింగ్ అవుతూ మాట్లాడుతారు చేస్తారా అమ్మా నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. మళ్ళీ మౌనిక సుందర్ అక్క కూడా లవ్ గురించి బాగా ఇల్లు జనశక్తి అమ్మా. శక్తి ఈ ఛానల్స్ ఫాలో అవుతూ నేను చాలా మోటివేట్ అయ్యాను, చాలా ఎడ్యుకేట్ అయ్యాను. అమ్మా మా సొంత ఫ్యామిలీలోనే మా మేనమామలు అట్లా మీరంతా గొర్రెలాగా ఎప్పుడో మారారు. నేను పుట్టక ముందుకి వాళ్ళని కన్వర్ట్ చేద్దామని కూడా చాలా చాలా ట్రై చేశాను. నా అదృష్టం ఏంటంటే మా తల్లిదండ్రులు మా పెద్ద మేనమామగారు మారలేదు, మేము హిందువులుగానే ఉన్నాము. అయితే నేను కూడా సెక్యులర్ కావాలని కాదు కానీ మామూలుగా అందరితో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను చాలా ఎడ్యుకేట్ అయిపోయాను, మా పిల్లలకు నేర్పిస్తున్నాను. మా స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక పాస్టర్ వచ్చి పిల్లలకి పాటలు వాళ్ళ గొర్రెల పాటలు నేర్పిస్తున్నారు. పిల్లలు వచ్చి ఏసయ్య ఎట్లా అని మాకు పాడుతున్నారు. ఇవి మీకు ఎవరు నేర్పించారని అడిగారు. అడిగితే వాళ్ళు ఏమంటారు, నా వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఇవి ఈ పాటలు ఎవరు నేర్పించారంటే ఒక అన్నయ్య వస్తున్నాడు, మాకు మంచి మంచి కథలు చెప్తున్నాడు, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను గౌరవించాలని చెప్తున్నాడు, ఈ ఏసయ్య పాటలు నేర్పిస్తున్నాడు అని చెప్పి. మీరంతా హిందువులు కదా ఈ పాటలు ఎందుకంటే మాకు పిలిచి పెన్నులు పంపించి చికెన్ కూడా పెట్టించారు, భోజనం పెట్టించింది మేడం అని నాకు చెప్పారు. నేను ఆ పాస్టర్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తాను, రికార్డ్ చేస్తున్నాడు. నేను నీ మీద కేసు పెడతాను. నా పిల్లలంతా హిందూ ఫ్యామిలీస్, నువ్వు హిందూ ఫ్యామిలీస్కి ఎట్లా వస్తావు? నువ్వు ఎస్సీ కాలనీలో ఉన్న 4 క్రిస్టియన్ ఫ్యామిలీస్కి వెళ్ళు, నేను వద్దంటలేదు. హిందూ ఫ్యామిలీస్ పిల్లలు నువ్వు ఎట్లా నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు, మత కన్వర్ట్ చేస్తున్నావు అని నేను నీ మీద పోలీస్ స్టేషన్ చేస్తామని అతను బెదిరించాను. వెరీ నెక్స్ట్ డే నుంచి నేను అన్ని రికార్డ్ చేసుకుంటాను. నువ్వు రికార్డ్ చేసుకో, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా నువ్వు మత ప్రచారం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో నా కాలేజీలో ఎంటర్ పెట్టాను, నా స్కూల్ దగ్గర ఎంటర్ అవ్వద్దని చెప్పి ఇది నేను చూసారా, ఆవిడే అది ప్రేరణ. వెరీ నెక్స్ట్ డే మీరు వాట్సాప్ గ్రూప్లలో కూడా అంటే మా టీచర్ వాట్సాప్ గ్రూప్లలో మీకు నాట్ అలో ఆల్ దట్ థింగ్స్. నేను ఎంప్లాయీ కాబట్టి నేను పెట్టకూడదు, కేసు అంటారు, జాబ్ రిజైన్ ఇబ్బంది అంటారు. సో నేను ఇప్పుడు మీరు చెప్తున్న June 28 ఎలా దాన్ని చేద్దామని అనుకున్నాను. హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. మెయిన్ వీ హ్యావ్ టు యూజ్ ద సోషల్ మీడియా కమ్యూనికేషన్. మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇంత చిన్నది కూడా తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. సో మనలో ఎలా అంటే మీ వల్ల హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్న వల్ల కర్ణాటక వల్ల చాలా మంది ఎడ్యుకేట్ అయ్యారు, మోటివేషన్ అయ్యారు. ఇప్పటికే గురించి మీరు ఏది చేసినా సక్సెస్ అవుతుంది. మన హిందువులోనైతే చైతన్యం వస్తున్నది. ఇంకా అసలు నేనైతే ఇంత తక్కువ మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇక్కడ చిన్నది కాబట్టి కాదు, మా ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఇది. అదే ఇక ముఖ్యమైనటువంటి అది చాలా సంతోషం. ఎలా చేద్దామనే ఆలోచన ఇది స్మాల్ డిస్కషన్. యా 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 ఎస్ అమ్మా బయటికి వెళ్ళి బట్ వీఆర్ వెరీ హ్యాపీ. హరే కృష్ణ వాళ్ళు ఎక్కువ వెరీ రాకేష్ యా యా నా ఫోన్ చేసినప్పుడు అసలు గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. అంటే 2 years నుంచి మీరు ఫాలో చేస్తున్నారు. నాకు ఓకే గాడ్ హస్ గివెన్ మీ దిస్. అమ్మా అమ్మా మన పరిచయం ఏం చేద్దాం? ఈ రేపు కార్యక్రమం 28 జూన్ సక్సెస్ అవడానికి ఏం చేద్దాం? కట్టి కొట్టే తెచ్చే నాకు ఈ వరకు మీరు ప్రత్యేకంగా ఫోన్ చేయించారు కావాలని కేవలం 30 మంది ఉన్నారు. అందరూ వస్తామని అడ్జస్ట్ చేసుకున్నా రెడీ అన్నారు, తిరిగిపోయాం. హిందూ ధర్మ సమ్మేళనానికి మా వర్క్ సెక్రటరీగా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవడానికి అప్లై చేస్తున్నాం. ఎందుకు ఏంటంటే వారు కాంప్లైంట్ వచ్చి 2000 ఇళ్ళకి బైక్ ర్యాలీలు అన్ని తీస్తారు. కానీ వచ్చిన మెయిన్ సంఖ్య మగవారి సంఖ్య ఒక 100 మంది ఉంటే ఆ పారాయణ గ్రూపులో వాళ్ళు నేను ఆన్లైన్లో చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము, వారి ఆశీర్వాదంతో మా పారాయణ గ్రూపులో ఉన్న లేడీస్ అమ్మాయి వెళ్తామంటే మా కాలనీలో ఉన్న 22 ఫ్లాట్స్ కి వాళ్ళే కాంప్లీట్ చేశారు. దాదాపు 400 రోజులు జరగబోయే కార్యక్రమం అయితే నేను మేము ఉండిపోవాల్సింది చిన్న ఇవ్వండి అక్కడే అనుష్ఠానం చేసుకుంటామని డిసైడ్ అయ్యాము. ఆ కండిషన్లో డయాగ్రామ్ ఫోన్ చేసి ప్రెసిడెంట్ పెట్టారు, మీరు వస్తున్నారని తెలిసాక ఆగిపోయాము. ఆ ప్రోగ్రామ్ ఈ అప్పటికి 40 బాగా 4 మంది
ఒక 800 లాగా ఒక గోపి సేల్స్ ఇంకేమన్నా చూడు బయట అన్నవి ఎదరు కూర్చో పో బయట వచ్చి ఏర్పాటు చేయి మాకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉందంటే ఓన్లీ ఎన్లైట్మెంట్ జై శ్రీరామ్ నాన్న ఎవరో మాట్లాడకుండా వినండి.